శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 15 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి అర్ధరాత్రి 2:39 వరకు ఉంది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం రాత్రి 11:36 వరకు ఉంది. శనివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మీ పనుల్లో ప్రయాణాల్లో ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ఉత్పాత యోగం ఉన్న ధన నష్టం జరగదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఉత్తర ఫల్గుణి ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మాత్రం తులలో శుక్రుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ఆఫీస్లో బాస్తో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే బాస్తో కొన్ని డిఫరెన్సెస్ వచ్చి ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. అలాగే తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో కూడా ఆలోచించి మాట్లాడాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తర ఫల్గుణి అంటే ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉత్తరా నక్షత్రం మంచిది. అయితే శనివారం నూతన వస్త్రాలు ధరించవలసిన పరిస్థితి వస్తే ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి ధరించవచ్చు. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలు చేయడానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన యాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం స్తంభించిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా వ్యాపారం స్తంభించిపోయినప్పుడు మీ సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తిపరంగా సామాన్యమైన లాభాలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన అద్భుతమైన లాభం లేదు, కానీ ఎంతో కొంత మాత్రం లాభం పొందే యోగం మేషరాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువే వ్యాపార రంగంలో వృషభ రాశి వాళ్ళు లాభాలు పొందుతారు. వృత్తిపరంగా కీర్తి లభిస్తుంది. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత భయం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఆ మానసిక భయాన్ని పక్కన పెట్టండి, మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా లాభాలు బాగా ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన ఏదో ఒక విధంగా లాభం పొందే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. అధికారులతో కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల పరంగా మంచి ప్రయోజనాలు పొందే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవాళ్లతో, దుర్మార్గులతో లేనిపోని గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. దుష్టులకు దూరంగా ఉండాలన్న సత్యాన్ని ఈరోజు గుర్తుపెట్టుకోండి. లేకపోతే అకారణంగా చెడ్డవాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి, వాళ్ళతో గొడవలు పెరిగిపోతాయి. వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం ఈరోజు కన్యారాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు.
అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని కొద్దిపాటి ప్రయత్నంతోనే విజయం వైపుగా తీసుకువెళ్ళే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చాలా సులభంగా పూర్తయిపోతాయి. అంటే కార్యసిద్ధి సులభంగా లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఊహించిన దానికంటే ఎక్కువే లాభాలు వస్తాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే యోగం కూడా ఈరోజు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల ఒత్తిడి పెరిగిపోతుంది. మీరు ఎక్కడ పనిచేస్తున్నా బాస్ మిమ్మల్ని అకారణంగా ఒత్తిడి పెట్టే విధంగా పని ఎక్కువిస్తూ ఉంటాడు. ఆ ఒత్తిడిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వృత్తిపరంగా రుణాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అప్పు చేయకుండా సాధ్యమైనంత వరకు మీ పనులు చేసుకోండి. బాగా అవసరమైతే తక్కువ మొత్తంలో అప్పు చేయటం మాత్రమే ధనుసు రాశి వాళ్ళకి మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే మీ పిల్లల వల్ల మీరు ఆనందం పొందుతారు. వాళ్ళకు ఉద్యోగం రావటం కానీ, పెళ్లి నిశ్చయం కావటం కానీ, వ్యాపారంలో లాభం రావటం కానీ, మంచి పేరు రావటం కానీ, ఇలా సంతానపరంగా సౌఖ్యము ఆనందం పొందే యోగం మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. అలాగే స్త్రీల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. అంటే మీ స్నేహితుల్లో ఎవరైనా స్త్రీలు ఉండటం వల్ల ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ స్త్రీల వల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశం మకర రాశి వాళ్ళకు ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా పెద్ద మొత్తంలో ధనం కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను మంచి రేటుకి అమ్మాలని ప్రయత్నించి ఆ వస్తువులను మంచి రేటుకి అమ్మి లాభాలు పొందే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా మీరు చేస్తున్న వృత్తిలో ఒడిదుడుకులు వ్యతిరేకతలు ఉంటాయి. మనోబలంతో ముందడుగు వేస్తేనే ఆ వ్యతిరేకతలు తొలగిపోతాయి. ఇష్టదేవతను స్మరించుకొని మానసిక స్థైర్యంతో ముందడుగు వేసి విజయాలు పొందండి. అలాగే ధన వ్యయం కనిపిస్తోంది. కాబట్టి ఈరోజు మీనరాశి వాళ్ళు ధనం ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే 12 రాశుల వాళ్ళు వృత్తిపరంగా రాణించాలన్నా కార్యసిద్ధి లభించాలన్నా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి. ఈ సందర్భంగా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఓం నమో భగవతే విష్ణవే మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తొలగిపోతాయి. విద్యారంగంలో సమస్యలు తొలగిపోతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో కొత్తగా పనివాళ్ళను మీ కింద నియమించుకోవటానికి అనుకూలం. మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి అనుకూలం. అలాగే దీంతో పాటుగా ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు వీటికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. శనిహోరలో ఇటుక వ్యాపారం కానీ కలప వ్యాపారం కానీ ప్రారంభించుకోవచ్చు. యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. నూనెల వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. ఈ వ్యాపారాలు ఏవి ప్రారంభించినా శనిహోరలో అనుకూల ఫలితాలు వస్తాయి. కష్టపడి పనిచేసే వాళ్లకు, శ్రామికులకు మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ శనిహోరలో ఇప్పిస్తే మీకున్న దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారో, అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు, చేయాల్సిన పనులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలం కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.